హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ ఒబరాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఇప్పుడు ఇంటర్వ్యూకి స్టెప్ ఇన్ అయ్యే ముందు కొన్ని మినిట్స్ ఉంటది కదా, అక్కడ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ప్రాసెస్ చెప్తాను మ్యామ్. యూపీఎస్సి భవన్ ఎక్కడైతే ఇంటర్వ్యూస్ జరుగుతాయో దాన్ని యూపీఎస్సి భవన్ అంటారు. లోపల ఎంటర్ అయినప్పుడే మీ దగ్గర పెన్స్ కానీ వాచెస్ కానీ అన్ని తీసేయాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మైండ్ ని కంట్రోల్ చేస్తారు. అండర్స్టాండ్ ది ప్రాసెస్ బై టేకింగ్ అవే ఆల్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్. దే స్టార్టెడ్ కంట్రోలింగ్ యువర్ మైండ్ ఫ్రమ్ ది గేట్ ఓన్లీ. అయిపోయిందా, గేట్ దగ్గర అయిపోయింది, అంతా ఫ్రిస్కింగ్ అయిపోయింది, అంతా చూసేశారు. ఆ తర్వాత ఒక రూమ్ లో కూర్చోబెడతారు. రౌండ్ టేబుల్స్ ఉంటాయి, 5-6 రౌండ్ టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ పక్కన 5-6 చైర్లు ఉంటాయి. అలా 30 చైర్స్ దాకా ఉంటాయి. సో చెప్పాను కదా 6 బోర్డ్స్ ప్యారలల్ గా ఉంటాయి, 5 బోర్డ్స్ కానీ 6 బోర్డ్స్ కానీ. సో ఆ బోర్డ్ మెంబర్స్ పిలిచిన వాళ్ళందరు స్టూడెంట్స్ ఆ కాన్ఫరెన్స్ రూమ్ అనుకోండి, దాన్ని వెయిటింగ్ రూమ్ అనుకోండి, అక్కడ వెయిట్ చేస్తారు. సో ఆ టేబుల్స్ మీద న్యూస్ పేపర్స్ అన్ని పరిచి ఉంటాయి, మ్యాగజైన్స్ పరిచి ఉంటాయి. సో ఒక 15 to 20 స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనుకోండి. మీరు గమనిస్తారు, అమ్మ వీళ్ళు చాలా చదువుకున్నట్టున్నారు. సో దట్ సెల్ఫ్ డౌట్ స్టార్ట్స్. అండ్ నాలాంటి ఏదో ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, కావాలని వేరే వాడి మీద స్ట్రెస్ బిల్డప్ చేస్తాడు. నీకు తెలుసా లాస్ట్ టైం నాకు ఓన్లీ 5 మార్క్స్ తో పోయింది, ఈసారి ఇచ్చి పడేస్తాడు. మాట్లాడకూడదు అంటే హీ విల్ స్టార్ట్ బోస్టింగ్ నాలెడ్జ్. వాడు నాలెడ్జ్ బోస్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ ఏమవుతాడంటే, అమ్మ నాకు ఇవన్నీ తెలియదే, నాట్ రియలైజింగ్ అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఏమైంది, యువర్ మైండ్ సబ్మిటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడి. సో నా గేట్ దగ్గర క్రియేట్ చేసిన స్ట్రెస్, కాన్ఫరెన్స్ రూమ్ బయట లోపల క్రియేట్ చేసిన స్ట్రెస్ నేను ఇంటర్వ్యూ రూమ్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. అందుకే చెప్పాను కదా, ద మూమెంట్ యూ ఓపెన్ ద డోర్, 5 కూర్చొని ఉన్నా ఎవరు కనిపించరు మనకి. నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇట్ గోస్ బ్లాంక్, ఇట్ లిటరలీ గోస్ బ్లాంక్. అండ్ జనరలీ యూపీఎస్సి బోర్డ్ ప్రెసిడెంటే ఫస్ట్ టాక్ చేస్తారు. 99% ఆయనే ఇంటర్వ్యూ ఇనిషియేట్ చేస్తారు. మనల్ని కూల్ డౌన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దే విల్ నాట్ స్టార్ట్ బంబార్డింగ్ క్వశ్చన్స్ ఇమీడియట్లీ. మీరు వెళ్ళారు అనుకోండి, ఓకే, ఎస్ ది రోల్ ఆఫ్ ది బోర్డ్ ప్రెసిడెంట్ ఈస్ టు కంఫర్ట్ ది క్యాండిడేట్. యాక్చువల్లీ పక్క వాళ్ళు బాణాలు ఇసురుతారు, బోర్డ్ ప్రెసిడెంట్ కంఫర్ట్ చేస్తాడు. దట్స్ ది పాయింట్. సో బోర్డ్ ప్రెసిడెంట్ ఏమంటాడు, ఓకే లాస్య ఆంధ్ర నుంచి వచ్చారా, ఓకే వాట్స్ హ్యాపెనింగ్ టు ఆంధ్ర పాలిటిక్స్, అంతా బాగానే ఉందా, హౌ ఇస్ ద వెదర్ దేర్, ఐ హావ్ హర్డ్ సో మచ్ అబౌట్ సౌత్ ఇండియన్ ఫుడ్ క్విజీన్ అని చెప్పి హీ విల్ స్టార్ట్ కంఫర్టింగ్. కాకపోతే మనం ఆ స్ట్రెస్ లెవెల్స్ తో వచ్చాం కాబట్టి మనకి ఇవన్నీ ఏం వినిపించట్లేదు. ఐఎమ్ వెయిటింగ్, మీరు వెయిట్ చేస్తున్నారు, క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాడు. సో యు ఆర్ నాట్ ఫాలోయింగ్ హిమ్ ఇన్ ది ప్రాసెస్. సో అందుకే ఏమవుతుందంటే స్ట్రెస్ ఇంకా బిల్డప్ అవుతాం. హీ విల్ ఆస్క్ యూ సింపుల్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ. అయిపోయింది, జీవితాంతం పొద్దున్న లేసి ఇడ్లీ తిన్నారు, 100 సార్లు మీ అమ్మ చేసినప్పుడు చూసారు, కానీ ఆ రోజు నోట్లోకి మాట రాదు. బికాస్ యు ఆర్ స్టిల్ ఇన్ దట్ స్ట్రెస్. సో అందుకే మాక్ ఇంటర్వ్యూస్ కి పిల్లలు వెళ్తారు. మాక్ ఇంటర్వ్యూస్ నెసెసరీనా? నెసెసరీ అయితే ఎన్ని ఇంటర్వ్యూస్ తీసుకోవాలి? మ్యామ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ I came across one student from Bihar. అంటే ఇంటర్వ్యూలో కాదు, ఇంటర్వ్యూ బయట he said, sir, I am planning to give 50 mark interviews this year. అయితే నేను వద్దు నాన్న అని చెప్పాను. 50 అవసరం లేదు, ఒక 5 నుంచి 8 ఇస్తే చాలు నాన్న, దానికంటే ఎక్కువ అవసరం లేదు అని చాలా క్లియర్ గా చెప్పాను. కావాలంటే 1-to-1 మెంటర్షిప్ తీసుకో, ఎవరినైనా మెంటర్ని వెతుక్కొని నీలో కరెక్షన్స్ చూడమని చెప్పు, కరెక్షన్స్ నీకు సజెస్ట్ చేయమని చెప్పు, మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ వెళ్ళకున్నానని చెప్పు. మాట వినలేదు. 50 వెళ్ళకపోవచ్చు, బట్ డెఫినెట్ గా అబ్బాయి 20 నుంచి 25 అయితే వెళ్ళాడు. 143 మార్కులు వచ్చాయి, విచ్ ఇస్ ఎ నాట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, నీదర్ గుడ్ పర్ఫార్మెన్స్. 275 మార్క్స్ మ్యామ్ ఇంటర్వ్యూకి. లాస్ట్ ఇయర్ టాపర్ కి 215 వచ్చాయి. కాకపోతే యావరేజ్ 155 నుంచి 170 మధ్యలో యావరేజ్ ఉంటుంది. 143 ఈజ్ ఎ బ్యాడ్ స్కోర్. వెరీ నియర్ బట్ స్టిల్ వెరీ బ్యాడ్ స్కోర్. ఎందుకంటే
ఏమవుతుందంటే మ్యామ్, మనం 20 మార్క్ ఇంటర్వ్యూస్కి వెళ్తే 20 ఇంటర్వ్యూ బోర్డ్స్ వేరేగా మీకు రికమెండేషన్స్ ఇస్తాయి. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ షుడ్ ఐ డూ. సో ఒక 5 to 6 గుడ్. ఇంకొక విషయం, యూట్యూబ్లో చూసి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే వాళ్ళు బాగా చేస్తారు అన్నది ద బిగ్గెస్ట్ బ్లండర్ దట్ యూ విల్ కమిట్. ఎందుకంటే పెద్ద ఇన్స్టిట్యూట్స్ మాక్ ఇంటర్వ్యూస్ చేయిస్తారు, కాకపోతే అక్కడ ఒక మాక్కే జరుగుతుంది తప్పితే హ్యాండ్ హోల్డింగ్ జరగదు. ఓకే, మీలో తప్పులు చెప్పేస్తారు, బాగానే ఉందని చెప్పి పంపించేస్తారు, కానీ ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దాలో ఎవడు చెప్పారు. ఏమవుతుందంటే, సో మీరు 20 ప్లేసెస్కి వెళ్ళారనుకో, 20 మంది 5 తప్పులు చెప్పారు, మీరు 100 తప్పులు పట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఆ 100 తప్పులు గుర్తొస్తున్నాయి, డోర్ ఓపెన్ చేయగానే పోయి. అంతే. సో అండర్స్టాండ్ దాట్. సో అన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వక్కర్లేదు, అవసరం లేదు. 5 to 8 ఫెయిర్లీ ఓకే. అండ్ ఎస్పెషలీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ద రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చేయకూడని చెప్పకూడని పనులు ఏంటి? మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని చెప్పకూడని చెప్తాను. సింపుల్ మేడం, ఒక్కటి నేను మీకు చెప్పాను కదా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, నాకు దాని గురించి కొంచెమే తెలుసు. జనరల్లీ యూపీఎస్సీలో ఎలా జరుగుతుందంటే, ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ దానికి సంబంధించింది వస్తుంది. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, నాకు మైండ్లో ఇన్స్టెంట్ ప్రాసెస్లో నాకు దీని గురించి సగం తెలుసు అన్నట్టుగా నాకు తెలిసిపోయింది. నేనేం చెప్తాను, సార్ ది క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్, ఐ హ్యావ్ పార్షియల్ నాలెడ్జ్ ఆన్ దిస్. ఇఫ్ యూ పర్మిట్, ఐ వుడ్ లైక్ టు గివ్ ది ఆన్సర్. అయితే ఏమైంది, నేను పార్షియల్ నాలెడ్జ్ అనే పదం వాడడం వల్ల నేను మీకు ఒక ఇండికేషన్ ఇచ్చేసాను, ఈ తర్వాత దీనికి సంబంధించి ఇంకోటి అడగకు బాబు. పర్సనాలిటీ టెస్ట్ కదా. సో నేను ముందే చెప్పేశాను, నాకు దీని గురించి తెలుసు, తెలియదని కాదు, కాకపోతే అంత డెప్త్లో తెలియదు, తెలిసింది మీకు చెప్తా. విత్ మై ఐ హ్యావ్ పార్షియల్ నాలెడ్జ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఆర్ పార్షియల్ అవేర్నెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అని చెప్పి నేను ఆన్సర్ ఇస్తాను. తెలివైన వాడైతే ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడగరు. దే ఆర్ వెరీ క్రూడ్ అప్. దే నో హీ మేడ్ దట్ స్టేట్మెంట్ టు అవాయిడ్ one more leading question regarding that topic. So that is how you have to conduct your అబద్ధం చెప్పడానికి వీల్లేదు మేడం. ఇంటర్వ్యూలో పిల్లలు ఏం చేస్తారు, పర్సనాలిటీ టెస్ట్లో ఎస్పెషలీ ఫ్యూ కాలమ్స్ రిలేటెడ్ టు అచీవ్మెంట్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు సంపాదించింది పావులా అయితే రూపాయి రాస్తారు. అది చేయకూడదు మేడం. దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ డాఫ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. మన ఇంటర్వ్యూ 70 to 80% డాఫ్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే నేను ఫిల్ చేసి యూపీఎస్సీకి ఇచ్చిన అప్లికేషన్ నుంచే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు, బయట నుంచి అడగరు. 70 to 80%, ఒక 20% బయట నుంచి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాకపోతే 70 to 80% క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ డాఫ్. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు అని, ఏం చదువుకున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. నో, లాస్ట్ ఇయర్ ఒక ఐఐటి అబ్బాయి, నేను సింపుల్ క్వశ్చన్ అడిగి, వాట్ ఈస్ మెకానికల్, వాట్ ఈస్ ఇంజనీరింగ్, వాట్ ఈస్ మెకానికల్ ఇంజనీరింగ్? అర్థమైందా? ఐఐటి చదువుకున్న అబ్బాయి మెకానికల్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏంటి, రెండు కలిస్తే ఏమవుతుందో చెప్పలేకపోయింది. అంటే మై లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇస్ వెరీ బేస్. హిజ్ నాలెడ్జ్ ఇస్ వెరీ హై. ఆ అబ్బాయికి నాలెడ్జ్ లేదని నేను అనట్లేదు, కాకపోతే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సబ్జెక్ట్ చదివినా కానీ ఆ సబ్జెక్ట్ మీద బేసిక్ క్వశ్చన్ అడిగితే తిరిగి జవాబు ఎలా ఇవ్వాలో తెలియదు. ఇట్ డస్ నాట్ మీన్ హీ డస్ నాట్ నో వాట్ ఈస్ మెకానికల్, తెలుసు తనకి. ఇంకో సింపుల్ క్వశ్చన్ అడిగి, ఈ అబ్బాయి కాదు ఇంకొక అబ్బాయి, యూ సే సివిల్ ఇంజనీరింగ్, యూ సే మెకానికల్ ఇంజనీరింగ్, యూ సే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బట్ వెన్ ఎవర్ కంప్యూటర్ కమ్స్ యూ యాడ్ ది వర్డ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ సివిల్ సైన్స్ ఇంజనీరింగ్ ఎందుకు లేదు, మెకానికల్ సైన్స్ ఇంజనీరింగ్ ఎందుకు లేదు, కంప్యూటర్ లోనే సైన్స్ అనే పదం ఎందుకు వచ్చింది అని అడిగారు.
సో దీస్ ఆర్ ఆల్ థియరిటికల్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ కాదు ఇవి, ఇవి బేసిక్ థియరిటికల్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, ట్రస్ట్ మీ, ఇప్పుడుకొచ్చి ఈ 2 ప్రశ్నలకు జవాబు ఎవరు మీరు చెప్తారా ఆన్సర్? వద్దు. ఎందుకంటే తెలుసుకోమంటారా? వై? బికాస్ కంప్యూటర్ లో సైంటిఫిక్ డొమైన్, సైన్స్ కి సంబంధించిన డొమైన్ ఖచ్చితంగా పైకి వస్తుంది, అందుకని చెప్పి వాడతారు. సో బట్ లెట్ ద స్టూడెంట్స్ రీసెర్చ్ అబౌట్ ఇట్. వై? బికాస్ పిల్లలు ఏంటంటే మ్యామ్ అప్రోచ్ టు ప్రిపరేషన్ ఇలా ఉంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ అన్నారు, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అన్నారు, 2 days ముందు ఇంటర్వ్యూ చేశాను. సింపుల్ క్వశ్చన్ ఆన్ మెకానికల్. నేను బీకామ్ పాస్, ఐఎమ్ నాట్ ఎ మెకానికల్ ఇంజనీర్, బట్ ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, what is the difference between electronic brake force distribution and automatic brake force system, ABS, autolock braking system? Job. సో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఈ జవాబు ఇవ్వట్లేదు అంటే there is something wrong in the learning process. అంతే. that is what the board is also. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన, కంప్యూటర్ సైన్స్ అని ఎందుకంటారు, మెకానికల్ సైన్స్ ఎందుకన్నారు, సివిల్ సైన్స్ అని ఎందుకన్నారు? మ్యామ్ సి, ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ ఇస్ ది ఓల్డెస్ట్, రైట్? ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ ఫీల్డ్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఎప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ అయిన ప్రొడక్షన్, దట్ ఈస్ వన్ మెకానికల్ కి. సో ఆఫ్టర్ సివిల్ ఇట్ సో హ్యాపెండ్ మెకానికల్. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇవన్నీ నెమ్మదిగా వచ్చాయి. వెన్ ఇట్ కమ్స్ టు కంప్యూటర్ సైన్స్, ఇట్ ఇంటర్ కనెక్ట్స్ 2 distinct బట్ ఇంటర్ కనెక్టెడ్ ఫీల్డ్స్. ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో దాట్ ఈస్ ద రీజన్ వై we call it computer science and engineering. Whether it is related to mathematical calculation, part of science, whether it is related to algorithms, part of science. So that is why it is distinctly called as computer science and engineering. Okay. CSE. Done. Okay. In fact, a lot of professors who are taken into as assistant professors, ilanti theoretical questions chaala vastayi. Definitely. In fact, once I went to one private law college. I have studied law now for admission. So as a teacher, the panel member, one of the member asked me, what is the difference between regulation, policy, rule and law? అన్నీ ఒకేలా అనిపిస్తాయి కానీ కావు. So you need to have very strong theoretical base to give proper answer to these topics. Like in one of the students whom I was interviewing, and recently I happened to visit Andhra, one of the engineering, big engineering college. So there are few mechanical students. I said, what is the strength of your knowledge? They said, sir, very good, we are in a mechanical. Then I asked a question, what is the difference between EBD, electronic brake force distribution, and ABS, anti-lock braking system? అంటే అటు ఇటు అతికించి కొన్ని ఆన్సర్స్ వచ్చాయి. సో వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ కాన్సెప్ట్స్ లో క్లారిటీ లేదు. తెలీదు అని నేను అనట్లేదు, చెప్పలేకపోవడం. మేబీ ఇక్కడ లెర్నింగ్ లో డిఫాల్ట్. సో ఆ డిఫాల్ట్స్ అన్నిటిని ఇన్ ఫ్యూచర్ ఎవరైతే యూపీఎస్సీ ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ కాన్సెప్చువల్ క్లారిటీ మీద మాత్రం పక్కాగా వర్క్ చేయాలి. సో ఇలా అయితే స్టూడెంట్స్ యొక్క ప్రీవియస్ ప్రొఫెషన్ కావచ్చు, ప్రీవియస్ వాళ్ళు చదువుకున్న కోర్సెస్ కావచ్చు, ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూలో. డెఫినెట్లీ కాదు మేడం, వాటి మీదే ఇంటర్వ్యూ నడుస్తుంది. ఓకే, వాటి మీదే నడుస్తుంది. లైక్ ఇఫ్ యూ హావ్ స్టడీడ్ ఇంజనీరింగ్ ఫర్ 4 years ఫాలోడ్ బై ఎంటెక్ ఫర్ 2 years, అండ్ ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్ అ బేసిక్ క్వశ్చన్, ఇట్ మీన్స్ యువర్ నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్. అంతే. మిమ్మల్ని యూపీఎస్సీ అడ్మైర్ చేయదు. For a student who has studied agriculture, if he is answering well related to agriculture, UPSC will feel happy about it. Definitely. So akkada nijam ento abaddham ento chaala clear ga bayitku vachindi. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మెనీ గుడ్ థింగ్స్, టిప్స్, సజెషన్స్ అన్ని ఉన్నాయి. డెఫినెట్లీ అవన్నీ ఫాలో అవుతారు చూస్తున్న స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.